రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లి మండలంలోని సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం ఖాయమని ఆ పార్టీ ఎంపీటీసీ సభ్యులు పేర్కొన్నారు. గురువారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు కటిక చంద్రశేఖర్, పద్మరాజ్ కుమార్, హబీబుల్లా, రహమతుల్లా ఖాన్, భారతి, మెహతాజ్, బ్రహ్మయ్య పాల్గొన్నారు. గత 2-3 రోజుల నుండి ఇంటింటికి టీడీపీ అనే కార్యక్రమం వేంపల్లె మండలంలోని టీడీపీ నాయకులతో సహా టీడీపీ ఇన్ఛార్జ్ కూడా తిరగడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి మీకు పథకాలు అందినాయా అని చెప్తున్నారు. తెలుగుదేశం అధికారంలోకి రావడానికి ఎన్నెన్నో హామీలను చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాల వ్యవధి పూర్తయినా కూడా 1-2 తప్ప ఏ ఒక్క పథకం కూడా వాళ్ళు ప్రవేశపెట్టలేదు. అయినప్పటికీ వాళ్ళు ప్రజల దగ్గరికి ఎట్లా వెళ్తున్నారో మాకు అర్థం కావడం లేదు. పెన్షన్ వస్తుందా అని పోయి అడుగుతున్నారు. పెన్షన్ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వస్తుంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చేది, మిగతా పథకాలు వచ్చేది. ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి అయింది. గత జూన్ 12వ తేదీ మీకు అనుమతిస్తాం, మీరు సచివాలయంలోకి వెళ్ళి కొత్తగా పెన్షన్ ఎక్కించుకోండి అని చెప్పారు. 2 నెలలు పూర్తి అయింది. ఇప్పటి వరకు కూడా అది ఎక్కించుకునే దానికి అనుమతి అది ఎక్కడ కనిపించడం లేదు. దాన్ని ఎట్లా మీరు ప్రజలకు సమాధానం చెప్తారో, ఇంకా ప్రజలకు చాలా పథకాలు మీరు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా నెరవేర్చకుండా మీరు ప్రజల దగ్గరికి ఎలా వెళ్తున్నారో మీకే అర్థమవుతుందో లేదో. గతంలో అదే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఇంటికి మేము వెళ్ళి మీకు ఎన్ని పథకాలు అయితే ఆయన నవరత్నాలు అనే పథకాలే కాకుండా ఇంకా అనేక పథకాలను కూడా ప్రవేశపెట్టాడు. వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా అడిగాం. వాళ్ళు అన్ని పథకాలు కూడా మాకు వచ్చాయని చెప్పారు. ఆ రోజు మాకు చాలా గర్వంగా మేము ధైర్యంగా వెళ్ళాం. ఈరోజు మీకు ఆ రకంగా వెళ్తున్నారా? అంతేకాదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 1 నెల ఉన్నాయి, మేము వేంపల్లె గ్రామ పంచాయతీ కైవసం చేసుకుంటాం అని మీరు చెప్తున్నారు. వేంపల్లె గ్రామ పంచాయతీనే కాదు, వేంపల్లె మండలం గతంలో ఏ రకంగా అయితే 18 మంది ఎంపీటీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీ, 20 వార్డు మెంబర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతికిందో, ఇప్పుడు మళ్ళీ కూడా మీ ప్రభుత్వ వైఫల్యం వల్ల, మా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి మంచితనం వల్ల మొత్తం వేంపల్లె గ్రామ పంచాయతీ కాకుండా 17 గ్రామ పంచాయతీలు, ఎంపీపీ, జెడ్పీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని మేము ఈ రకంగా సభాముఖంగా తెలియజేస్తున్నాం.